ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన మహాభారతంలో ఆది పర్వలో ఇప్పుడు చతుర్గృహ దహన పర్వలో ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే మన ద్రోణుల వారు మన శిష్యులందరికీ చదువు చెప్పడం పూర్తి చేశారు. విద్యాభ్యాసం అయిన తర్వాత వాళ్ళ దగ్గర గురుదక్షిణ కోరుకున్నారు. గురుదక్షిణ ఏమి అంటే ఆయన చిరకాల స్నేహితుడు ఈయనని రాజ్యం లేదు కాబట్టి నువ్వు పూజ్యం కాదు అన్నాడు. దాంతో ఈయన చిన్నబుచ్చుకున్నాడు, అది పగలాగా పెంచుకున్నాడు. కానీ ప్రేమ మాత్రం అట్లానే ఉంది స్నేహితుడి పైన. ఇంతకీ శిష్యులందరినీ వెంటబుచ్చుకుని వెళ్ళాడు, ఆయన ఓడించాడు, రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఇప్పటికైనా నాకు స్నేహితుడిగా ఉంటావా అని అడిగి వెంటనే గుర్తుకొచ్చింది. ఇప్పుడు తనకు రాజ్యం ఉంది, తన స్నేహితుడికి లేదు కాబట్టి మళ్ళీ అన్ఈక్వల్గా ఉన్నారు. ఫ్రెండ్షిప్స్ ఎప్పుడు ఈక్వల్స్ మధ్యలో ఉంటాయని రూల్స్ ఉన్నాయి కాబట్టి ఆ రాజ్యంలో అర్ధభాగాన్ని తన స్నేహితుడికి ద్రుపదుడికి ఇచ్చాడు. ఈయన మళ్ళీ ఇంకొకసారి నాకు స్నేహితుడిగా ఉంటావా అంటే ఆయన సరే మహదానందంగా అన్నాడు, అర్థం చెప్పాడు. మనసులో మాత్రం ఇంకా కక్ష పెంచుకున్నాడు, ఏమీ చేయలేక ఊరుకున్నాడు. ఆయన సగం పాంచాలాన్ని, ఈయన సగం పాంచాలాన్ని పొందారు. ఇంతకీ ద్రోణుల వారు బ్రహ్మ మార్గంలో కన్నా కూడా క్షాత్రంలో ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు రాజ్యాన్ని కూడా పొంది ఆయన ఇక్కడే ఉన్నారు. అటువంటి మన ద్రోణుల వారు ఇంతకీ ఆయనకు మన పార్థుల వారు రాజ్యాన్ని సంపాదించి పెట్టారు. అట్లా ఉంది పరిస్థితి. ఈలోగా ఏం జరిగిందో చూద్దాము. వైశంపాయనుల వారు మనకు కథ చెప్తూ ఉన్నారు. ప్రాణాధికం భీమసేనం కృత విద్యం ధనంజయం దుర్యోధన లక్షయిత్వ పర్యతప్యత దుర్మతి పాపము. మన దుర్యోధనుడికి ఎంత దుఃఖం వస్తున్నదంటే అసలు అంత లేకుండా ఉన్నది. ఆయన మతి ఎంత చెడిపోయి ఉన్నది. ఆయనకు మనసు బాగలేదు. ఇప్పుడు ఎంత కష్టం వచ్చింది. ఒకవైపు చూస్తే భీమసేనుడేమో ప్రాణాధికమై ఉన్నాడు, బాగా బలంగా ఉన్నాడు. ఆయన ప్రాణాలు చాలా బలంగా ఉంటాయి, శక్తి సామర్థ్యాలు ఎక్కువ. ఈయన ధనంజయుడిని చూస్తేనేమో విద్యలన్నీ బాగా సంపాదించుకొని కూర్చున్నాడు. వీళ్ళిద్దరిని లక్షయిత్వా చూసి ఇంకా మనవాడు మనసంతా చెదిరిపోయి, మనసంతా కలతపడి పర్యతప్యత పరిపరి విధాలుగా తప్పించిపోతూ ఉన్నాడు. ఏదో పుండు మీద కారం చల్లినట్టు వీళ్ళనేమైనా చేద్దామా అంటే ఏమీ కుదరట్లేదు. దాంతోపాటు ఆ ప్రజలు కూడా అట్లానే ఉన్నారు. పోనీ వీళ్ళని మించి ఇంకేమైనా వేరే మనకు సహాయం ఉందా అంటే అదిగో వాళ్ళ నాన్న అట్లా ఉన్నాడు, ఉపయోగం లేకుండా. ఇంకేం చేస్తాడు ఆయన పాపము. ఎన్ని కష్టాలు వచ్చాయి మన దుర్యోధనుడికి. ఆయనకున్నది ఎవరు ఇంకా చివరిగా కర్ణుడు ఒకడున్నాడు, శకుని ఒకడున్నాడు. ఇంక వీళ్ళనే పెట్టుకుని ఏదైనా సాధించాలి మరి. తతః వైకర్తనః కర్ణః శకునిః చాపి సౌబలః అనేకైః అభ్యుపాయైః తాన్ జిఘాంసంతి స్మ పాండవాన్. ఆ కర్ణుడు వైకర్తనః కర్ణః అయ్యాడు. చెవులు కత్తిరించుకున్నందుకు ఆయన వైకర్తనః కర్ణః అయ్యాడు. ఇంకా ఆ కథ ఇంతవరకు రాలేదు, తర్వాత వస్తుంది. కానీ ఈలోగా ఆయనకు మాత్రం ఆ పేరుందని చెప్తున్నారు వ్యాసుల వారు. కాక సుబలుడి కొడుకు సౌబలుడు మన శకుని. వీళ్ళిద్దరిని పెట్టుకునే మనవాడు అనేకైః అభ్యుపాయైః రకరకాల ఉపాయాలన్నింటితో ప్రయత్నం చేసి చూశాడు. దేనికిరా అంటే పాండవులను చంపాలని. కుదరట్లేదు, అవకాశం లేదు. ఈయనకేమో విద్యాబలం ఎక్కువ ఉంది, అస్త్ర విద్యాబలం. ఈయనకేమో బాహుబలం ఎక్కువ ఉంది. దీంతో ఈయనకి కుదరట్లేదు. అన్ని కష్టాలు అసలు ఈ జీవితానికి. మిగిలిన వాళ్ళందరూ బాగానే ఉంటారు. నాకు కష్టాలు అంటారు కానీ మిగిలిన వాళ్ళందరూ బాగానే ఉంటారు.
నాకొక్కడికే ఇన్ని కష్టాలు. ఏంటో ఈ గోల. అన్నీ ఉండి గూడా నాకేమి ఒక్కటి గూడా అనుకున్నట్టు జరగవు. వీళ్ళకెందుకింత విద్య, ఇంత బలము? ఇప్పుడవసరమా? పాండవాః చాపి తత్సర్వం ప్రత్యజాననరిందమాః ఉద్భావనం అకుర్వంతః విదురస్య మతే స్థితాః. ఈ పాండవులున్నారు పాపం ఇటు సైడు. ఆయన కష్టాలు జూసాం గదా! ఇప్పుడు వీళ్ళ కష్టాలు జూద్దాం. ఈ పాండవులు, ఈ అరిందములు శత్రువులను మర్దనం చేయగలరు. కానీ ఆ శత్రువులెవరయ్యారు? సొంత బంధువులయ్యారు. ఇంక వాళ్ళనేమీ జేయలేకుండా ఉన్నారు వీళ్ళేమో. వీళ్ళు తత్సర్వం ప్రతిజానన్ అన్నీ తెలుసు. మనవాడు దుర్యోధనుడు అంత దుర్బుద్ధితో మనసంతా రకరకాలుగా తాపాలతో నింపుకుని, శకునిని కన్నుడిని బెట్టుకుని మనల్ని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడని వీళ్ళకి తెలుసు పాపము. కానీ విదురస్య మతే స్థితాః. విదురుడి మాట ప్రకారము ఆయనొక సలహా జెప్పాడు. మీరూరికే బయట పడకండి. మీకీ విషయాలన్నీ తెలుసు అనుకుంటే ఆయన ఇంకా జాగ్రత్తగా మిమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తాడు. తెలియనట్టు ఊరుకోండి. చూద్దాము మన జాగ్రత్తలో మనముందాము అని ఈయన సలహా జెప్పాడు పాపం విదురుడు. దాంతో మనవాళ్ళు ఉద్భావనం అకుర్వంతః. వాళ్ళ భావన మనసులోని భావనను పైకి చెప్పకుండా లోపలే దాచుకున్నారు. ఏమైనా జరిగితే ఇదిగో ఇట్లానే విషాలు పెట్టడం, కొట్టడం, వాళ్ళతోటి వీళ్ళతోటి కొట్టించడం, పాములతోటి కరిపించడం, ఇంకేమైనా జేయడం ఇట్లాంటివి ఏమైనా చేస్తూ ఉంటే ఏదో విధంగా బయటపడ్డం. తర్వాత వీళ్ళు 6 ఎవరు? పంచపాండవులు ప్లస్ వాళ్ళమ్మ. వీళ్ళు సెపరేట్‌గా మీటింగ్ పెట్టుకోవడం, మాట్లాడుకోవడం, డిస్కస్ చేసుకోవడం, మళ్ళీ క్వైట్‌గా ఉండడం. ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. సెపరేట్‌గా మాట్లాడుకుంటారు. క్వైట్‌గుంటారు. ఆ రకంగా వీళ్ళు నెట్టుకుంటూ వస్తున్నారు. ఈలోగా మన ప్రజలున్నారిక్కడ. పౌరులు. వాళ్ళేం చేస్తున్నారో చూద్దాము. గుణైః సముదితాన్ దృష్ట్వా పౌరాః పాండుసుతాన్ తదా కథయంతి స్మ సంభూయ చత్వరేషు సభాసు చ. మన పౌరులందరూ తదా ఇంకప్పుడు పాండుసుతులు చక్కటి గుణాలతో ఉన్నారు అని దృష్ట్వా చూసుకుని, వాళ్ళేమో చత్వరేషు వాళ్ళ ఇళ్ళ ముందు సభాసు ఏదో సభల్లో, ఇంట్లో, బయట అన్ని చోట్ల ఓపెన్‌గానే, బాహాటంగానే కథయంతి సంభూయ స్మ. వాళ్ళ గురించి, పాండవుల గురించి రకరకాలుగా కథయంతి స్మ మాట్లాడుకుంటూ ఉన్నారు. మన పౌరులు ఏం మాట్లాడుకుంటూ ఉన్నారంటే, అదిగో ప్రజ్ఞాచక్షుః అచక్షుష్ట్వాత్ ధృతరాష్ట్రః జనేశ్వరः రాజ్యం అప్రాప్తవాన్ పూర్వం సహ కథం నృపతిః భవేత్. మన జనేశ్వరుడు, మన రాజుగారు ధృతరాష్ట్రుడు పాపమండి. ధృతరాష్ట్రుడు ప్రజ్ఞాచక్షువే. ఆయనకి బుద్ధి బానే పనిచేస్తుంది. కానీ అచక్షువండి పాపం, చూపు లేదు. అందుకని ఏం చేస్తాం మనం గూడా, మరి పూర్వం ఆయనకి ముందే రావాల్సింది ధృతరాష్ట్రుడికి రాజ్యము. కానీ కళ్ళు లేవు, చూపు లేదు గాబట్టి అంత తెలివితేటలున్నవాడు చాలా మంచివాడండి పాపము. కానీ రాజ్యాన్ని అప్రాప్తవాన్, ఆయనకేమో రాజ్యం రాకపాయా. పోనీయే ఇప్పుడు పెద్దవాళ్ళున్నారు కదా! తథా భీష్మః శాంతనవః సత్యసంధః మహావ్రతः ప్రత్యాఖ్యాయ పురా రాజ్యం నాద్యజ్జాత్ గ్రహీష్యతి. అంటే వాళ్ళ నాన్నగారున్నాడు భీష్ముడు. కానీ ఆ శంతనుడి కొడుకు సత్యసంధుడండి ఆయన. ఆయన మాట మీద నిలబడతాడు. ఆ ధర్మాన్ని వ్రతంగా పాటిస్తున్నాడు. ఇంతకు ముందు రాజ్యం ప్రత్యాఖ్యాయ, రాజ్యం నాకొద్దు అని మాటిచ్చాడు గదా! ఇంకప్పటినుంచి ఆయన రాజ్యం మళ్ళీ కోరుకోలేదు. అదే ఇప్పుడు చూస్తే మళ్ళీ జాతు ఎప్పుడైనా సరే నా గ్రహిష్యతి, మళ్ళీ ఆయన పుచ్చుకోడు. ఆయన మాట మీద ఉంటాడండి భీష్ముడు. చాలా మంచివాడు, చాలా గొప్పవాడు. అబ్బో! చాలా ధర్మాత్ముడు. ఆయన రాజ్యం వద్దన్నాడు గాబట్టి ఇంక మళ్ళీ ఆయన పుచ్చుకోడు. తే వయం పాండవం జ్యేష్టం తరుణం వృద్ధశీలినం అభిషించామ సాధు అద్యన్ సత్యం కరుణవేదినం. ఇప్పుడేం చేద్దామంటే,
ఆ ఉన్న కౌరవులందరిలోకి పెద్దవాడెవరు? భీష్ముడు. ఆయనేమో రాజ్యం వద్దన్నాడు, ఇంక పుచ్చుకోడు. ఆయన తర్వాత కౌరవుల్లో పెద్దవాడు ధృతరాష్ట్రుడు. పాపం ఆయనకి చూపు లేదండి. చాలా మంచివాడు గాని చూపు లేదు. కాబట్టి రాజు అవ్వలేడు. ఇంకా వీళ్ళిద్దరైపోయిన తర్వాత కౌరవుల్లో పెద్దవాడెవడు? ఆ పాండవుల్లో జ్యేష్ఠుడు మన యుధిష్ఠిరుడు. ఆయన తరుణ వయస్సులో ఉన్నాడు. చక్కగా యవ్వనంలో ఉన్నాడు చిన్నవాడు. అంతేగాక వృద్ధశీలి ఆయన. చూడ్డానికి చిన్నవాడే గాని, వయసులో చిన్నవాడైనా గూడా బుద్ధిలో చాలా పెద్దవాడు. చక్కగా సత్యం, ధర్మం, దయ అవన్నీ కలిగినవాడు. ఎవరికైనా కష్టం కలిగితే అన్నీ చూసుకుని వాళ్ళకి కావాల్సినవి చేసేవాడు. అటువంటి పాండవుల్లో జ్యేష్ఠుడిని మనమేం చేద్దామంటే తేవయం మనందరము సాధు అద్య అభిషించామా, ఇప్పుడు చక్కగా ఈయనకి అభిషేకం చేద్దాం. ఎందుకు అంటే భీష్ముడైతే పుచ్చుకోడు. ధృతరాష్ట్రుడికి ఇచ్చేందుకు అవకాశం లేదు. ఆయనకి చూపు లేదు. తర్వాత ఉన్న వాళ్ళలో చక్కగా యవ్వనంలో ఉన్నాడు. చక్కగా అన్ని అస్త్ర విద్యలన్నీ నేర్చుకున్నాడు. ఇంకా ఆ లైన్‌లో హెయిర్స్‌లో వారసత్వంలో పెద్దవాడు యుధిష్ఠిరుడు. ఆయనకి మనము అభిషేకం చేద్దాము. సహ హి భీష్మన్ శాంతనవన్ ధృతరాష్ట్రం చ ధర్మవిత్ సపుత్రం వివిధైః భోగైః యోజయిష్యతి పూజయన్. సహా మనవాడు మన యుధిష్ఠిరుడు పాపము ఆ శాంతనవుడు శంతనుడి కొడుకు భీష్ముణ్ణి, ఆ ధృతరాష్ట్రుణ్ణి మన ధర్మవేత్త ధర్మరాజు చక్కగా ధృతరాష్ట్రుడి కొడుకులతో సహా భీష్ముణ్ణి అందరినీ వివిధైః భోగైః చక్కగా రకరకాల భోగాలతో వాళ్ళకి ఏమి కావాలో అవన్నీ సమకూరుస్తాడు. పూజయన్ గౌరవించి వాళ్లకు యోజయిష్యతి జరిగేలాగా చూస్తాడు. ఇప్పుడు మనము ధర్మరాజుని యుధిష్ఠిరుణ్ణి రాజుని చేశామనుకో, ధృతరాష్ట్రుడు పెద్దవాడైపోయాడు. అసలే చూపు కూడా లేదు. అదంతా సరే గాని ధృతరాష్ట్రుడిని, ఆయన కొడుకుల్ని, వాళ్ళ నాన్న భీష్ముడిని వీళ్ళందరినీ ధర్మరాజు చక్కగా చూసుకుంటాడు. కాబట్టి మనకు బాగుంటుంది అందరికీ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ. మన దుర్యోధనుడికి ఈ మాటలన్నీ వినిపిస్తున్నాయి. ఇంక కోపం ఎక్కువైతున్నది. ఈయనకెన్ని కష్టాలొచ్చాయి పాపము. తేషాం దుర్యోధనః శ్రుత్వా తాని వాక్యాని భాషతాం యుధిష్ఠిర అనురక్తానాం పర్యతప్యత దుర్మతిః. ఈయనకి ఇంక మనసు చెదిరిందంటే ఇంక చెదిరిందన్నట్టు. పాపము ఒక్క నిమిషము మనశ్శాంతి లేకుండా ఉన్నాడు. అదే విధంగా తపించిపోతున్నాడు. ఎక్కడికైనా ఎళ్దామా అంటే ఇంట్లో బయట ఇవే మాటలు. తేషాం వీళ్ళందరూ పురజనులందరూ అనుకుంటున్న తాని వాక్యాన్ని, ఆ మాటలన్నింటినీ మన దుర్యోధనుడు శ్రుత్వా విని వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారు? యుధిష్ఠిరుడు చాలా మంచివాడు, చాలా గొప్పవాడు, చాలా ధర్మం తెలిసినవాడు, సత్యం కలిగినవాడు, దయ కలిగినవాడు, తరుణ వయసులో ఉన్నాడు. చాలా పెద్దవాడిలాగా ఉంటుంది ఆయన మనసు. చక్కటి బుద్ధి ఉన్నవాడు. రాజుని చేద్దాం ఇంకింతే గదా! ఆయన మీద అనురక్తితోటి ఆయన గురించి గొప్పగా మాట్లాడుకుంటుంటే వింటే మనకి మరి కోపం రాదేంటి? సహ తప్యమానః దుష్టాత్మ తేషాం వాచః న చక్షమే ఈర్ష్యయా చ అభిసంతప్తః ధృతరాష్ట్రముపాగమత్. ఆయనేం చేశాడు సహా మన దుర్యోధనుడు తప్యమానః ఇంక తపించిపోతూ ఉన్నాడు. ఆకాస్త రాజ్యం చేతిలోంచి జారిపోయేటట్టు ఆయనకనిపిస్తున్నది. ఇంకా దుష్టాత్మ ఆయన మనసంతా దుష్టమైపోయింది. తేషాం వాచః న చక్షమే వాళ్ళ మాటలు ఇంకా తట్టుకోలేకపోయాడాయన. ఇంక దాంతో ఈర్ష్యతో ఏం చేశాడంటే ఇంకా సంతాపము, ఇంకా ఎంత తాపం కలుగుతున్నదో ఆ విధంగా ఉన్నవాడై ధృతరాష్ట్రుడి దగ్గరికి ఉపాగమత్ ఎళ్ళాడు వాళ్ళ నాన్న దగ్గరికి. ఈయన సొంత ప్రయత్నాలు చేసుకున్నాడు. ఆయన తప్పేం లేదు. ఆయన ప్రయత్నం ఆయన చేసుకోకుండా వాళ్ళని వీళ్ళని ఏమి అడగట్లేదాయన. ఆయన సొంత ప్రయత్నం ఆయన ఫ్రెండ్స్ తోటి కలిసి చేసుకున్నాడు. ఏం పని చేయట్లేదు. అది ప్రాబ్లమ్ ఇక్కడ. పని చేయట్లేదంటే మరి మన తప్పేమీ లేదు. మన కర్ణుడు, మన శకుని మనమేం తక్కువ వాళ్ళం గాదు. వీళ్ళే అక్కర్లేకుండా ఇంత బాగా అధికంగా ఉన్నారు. ఇప్పుడు అవసరమా వీళ్ళకింత? హ్మ్. ఏం చెప్తాం? ఎవరికి చెప్తాం? ఈయనకే పోయి చెప్దాం. ఉన్నాడు కదా! ఏమైనా చేస్తాడేమో అని వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళాడు.
తతః విరహితం దృష్ట్వా పితరం ప్రతిపూజ్య సః పౌరానురాగ సంతప్తః పశ్చాత్ ఇదం అభిభాషత. తతః ఇంకా ఆయన పౌరానురాగ సంతప్తః, పౌరులందరూ పురజనులందరూ యుధిష్ఠిరుడి పట్ల అనురాగం చూపిస్తూ ఉంటే మనసంతా సంతాపంతో ఉన్నవాడై ఇంక బయలుదేరి వెళ్ళాడు రుసరుస. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే ఆయన విరహితం దృష్ట్వా ఒకడే కూర్చున్నాడు ఏకాంతంగా. అమ్మ బాగా దొరికాడు అనుకున్నాడు. అనుకొని సహా మన దుర్యోధనుడు పితరం ప్రతిపూజ్య వాళ్ళ నాన్నకు నమస్కారం చేశాడు. మరి పశ్చాత్ ఇంకా తర్వాత ఇదం అభాషత ఈ విధంగా అంటూ ఉన్నాడు. నానా శృతామే జల్పతాం తాత పౌరాణాం అసివాహ్ గిరః త్వాం అనాదృత్య భీష్మంచ పతిం ఇచ్చంతి పాండవం మతం ఏతచ్చ భీష్మస్య న సహ రాజ్యం బుభూషతి అస్మాకంతు పరాం పీడాం చికీర్షంతి పురే జనాః పితృతః ప్రాప్తవాన్ రాజ్యం పాండుః ఆత్మగుణైః పురా త్వమపి అగుణ సంయోగాత్ ప్రాప్తం రాజ్యం న లబ్ధవాన్ సహ ఏషః పాండోః దాయాజ్యం యది ప్రాప్నోతి పాండవః తస్య పుత్రః ధ్రువం ప్రాప్తః తస్య తస్య ఇతి చ అపరః ते वयं राजवंशेन हीनाः सह सुतैः अपि अवज्ञाताः भविष्यामः लोकस्य जगतीपते सततं निरयं प्राप्ताः परपिण्डोपजीविनः न भवेम यथा राजन् तथा शीघ्रं विधीयताम् अभविष्यः स्थिरः राज्ये यदि हि त्वं पुरा नृप ध्रुवं प्राप्स्याम च वयं राज्यम् अपि अवसे जने అని ఇంకా ఎన్ని 1 2 3 4 5 6 7 7 శ్లోకాల్లో వాళ్ళ నాన్నని ఇరగదీశాడు మన గురువుగారు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడో మామూలు భాషల్లో చూద్దాం. తాత నాన్న పౌరులందరూ కూర్చొని అశివమైన అమంగళకరమైన చెడు మాటలన్నీ అంటూ ఉంటే జల్పతాం వాళ్ళందరూ ఏవేవో వాగుతుంటే మే శృత నేను విన్నాను. ఏంటేంటో మాట్లాడుతున్నారు నాన్న వాళ్ళందరూ. త్వాం నిన్ను భీష్మంచ భీష్ముణ్ణి కూడా అనాదృత్య అనాదరించి పాండవం ఆ పాండవుణ్ణి పతిం ఇచ్చంతి రాజుగా కావాలని కోరుకుంటున్నారు నువ్వు బతికుండగానే. ఇంకా నీకన్నా పెద్దవాడు భీష్ముడు కూడా బతికుండగానే మీ ఇద్దరిని కాదని. ఆ యుధిష్ఠిరుడు రాజు కావాలని వాళ్ళందరూ ఏవేవో కూస్తూ ఉన్నారు నాన్న. భీష్ముడికి కూడా ఈ రాజ్యం కావాలా అంటే ఆయనకు అవసరం లేదు. సహా ఆయన రాజ్యన్న బుభూషతి, ఆయనకి రాజ్యం అవసరం లేదు. అందుకనే ఆయన ఎట్లా వద్దనుకుంటాడు. ఇప్పుడు యుధిష్ఠిరుడికి ఇద్దామని ప్రజలందరూ అంటే మతం ఆయనకు కూడా మంచిదే అనిపిస్తుంది. ఇంక వాళ్ళందరూ బానే ఉంటారు నాన్న. ప్రజలందరూ బానే ఉంటారు, పాండవులందరూ బానే ఉంటారు, భీష్ముడు బానే ఉంటాడు, ఆయనకి రాజ్యం కూడా అవసరం లేదు. ఈ వచ్చిన పీడంతా మనకే. అదిగో ఇంత దరిద్రం పట్టింది. మన జనులందరూ కలిసి ఈ పురజనులందరూ మనకు ఈ పరమ పీడను చికీర్షంతి కోరుకుంటున్నారు నాన్న. మనకింత కష్టం కలిగించాలని వాళ్ళందరూ ప్లానింగ్లన్నీ చేసుకుంటున్నారు కూర్చొని. అసలు ఇంతకు ముందు పురా ఏం జరిగింది? పాండురాజు కూర్చొని ఉన్నవాడు ఉండక ఆత్మ గుణై ఏవేవో గుణాలున్నాయి ఆయనలో. మరి ఆ గుణాలతో ఆయన ఏం చేశాడు? పితృతః రాజ్యం ప్రాప్తవాన్. ఆయనలో గుణాలు మిగిలిన గుణాలు ఏమో గానీ నాన్న ఆయన కళ్ళు కాళ్ళు అన్ని బాగున్నాయి, నీలాగా కాదు. కాబట్టి ఏమైంది? లోపాలేమీ లేవు కాబట్టి పితృతః రాజ్యాన్ని వంశపారంపర్యంగా వస్తున్న తండ్రుల తాతల నుంచి వస్తున్న రాజ్యాన్ని అవారసత్వాన్ని ప్రాప్తవాన్ పొందాడు. తోమాపి నిన్ను చూస్తే ముందు పుట్టేవేం ఉపయోగమో చెప్పు. సంయోగాత్ ప్రాప్తము, అసలు ముందు పుట్టినందుకు నీకు ఆ యోగం ఉన్నది. పెద్ద కొడుగ్గా రాజ్యం నీకు రావాలి. కానీ అగుణము అదిగో అదొక లోపం ఉన్నది నీలో, దోషము, చూపు లేదు, గుడ్డివాడివి. కాబట్టి రాజ్యం నలబ్ధవాన్, రాజ్యాన్ని పొందలేదు. నీకు రాజ్యం రాకపోవడం వల్ల ఏమి నష్టమో మాకు కూడా రాదు, మా పిల్లలకు కూడా రాదు. నీకు ఆకాస్త రాజ్యం వచ్చుంటే నీ తర్వాత మాకు, మా తర్వాత మా పిల్లలకు వచ్చేది కదా. కళ్ళు లేకుండా పుట్టావు, ఇంత దుర్గుణంగా పుట్టేవు నువ్వు. గుణం లేకుండా దోషంతో ఇంత లోపంతో పుట్టేవు. దాంతో ఏమైంది? ఇప్పుడు మాకు లేకుండా పోయింది, తర్వాత మా పిల్లలకు ఉండదు. ఇప్పుడేం జరిగింది? పాండురాజుకు వచ్చింది కదా నీ కళ్ళు లేకపోవడం వల్ల. నీకు ఈ అగుణం ఉన్నది,
ఆయనకేమో ఆ సుగుణమున్నది. కళ్ళున్నాయి నీకు లేవు. దాంతో నీకొచ్చిన రాజ్యం కాస్త పోయింది. నీ తర్వాత వాడికి ఆయనకి రాజ్యం వచ్చింది. ఇప్పుడు దాని తర్వాత ఏమైతుందో చూసుకున్నావా? పాండోహో దాయాద్యం. ఆ పాండువు యొక్క దాయాదులుగా అంటే ఆయన వారసులుగా ఆయన పిల్లలకి వెళ్తుంది నాన్న రాజ్యము. అందుకని సహ ఏషః పాండవః ఆ యుధిష్ఠిరుడు ఈ రాజ్యాన్ని ప్రాప్నోతి పొందుతాడు. ఇంక తర్వాత ఏమైతే అక్కడికి ఆగుతుందేంటి? ధ్రువం ఇంక తర్వాత గ్యారంటీగా తస్య పుత్రః ప్రాప్తః ఈ రాజ్యము ఆయన కొడుక్కొస్తుంది. ఇంక తర్వాత తస్య, తస్య, తస్య ఇంకా ఇట్లనే ఒకళ్ళ వెనకాల ఈ యుధిష్ఠిరుడు వాళ్ళ కొడుకు, వాళ్ళ కొడుకు, వాళ్ళ కొడుకు పోతుంది. మేమేమైపోతామో అడుక్కొని తింటాం నాన్న నీ పుణ్యాన. కళ్ళు లేకుండా పుట్టావు. తే వయన్ రాజవంశేన హీనాః ఈ రాజ్యం లేకుండా రాజవంశస్థులము అయి ఉండి కూడా రాజ్యం లేకుండా ఆ వారసత్వం పోగొట్టుకుని సుతైః సహా మా పిల్లలతో పాటు ఈ లోకంలో ఓ జగదీపతే ఓ రాజా అవజ్ఞాతాః భవిష్యామః అవమానాలు పొందుతాము నాన్న. సతతం నిరయం ప్రాప్తాః ఎప్పుడు ఇంక నరకంలో పడి ఉంటాం మేము. పరపిండోపజీవినః వాళ్ళు వీళ్ళింత ముద్దబడేస్తే తిని కూర్చోవాల్సొస్తుంది మా రాజ్యాలన్నీ పోగొట్టుకుని నీ వల్ల మాకు లేకపాయె. ఆ విధంగా యథా ఏ విధంగానైతే న భవేమ అవ్వకుండా ఉంటామో ఓ రాజా తథా శీఘ్రం విధీయతాం అట్లా ఏదో ఒకటి చెయ్యి. కళ్ళు లేకుండా పుట్టావు. రాజ్యం లేకుండా పోయావు. ఇప్పుడు ఆ కాస్త ఆ పాండురాజు కొడుకు కాస్త రాజయ్యాడంటే తర్వాత మేము ఇంక వాళ్ళు వీళ్ళు ఇంక పడేస్తే తిని కూర్చోవాలి. అందరి చేత అవమానాలు పొందాలి. ఏమైపోతాము మేము మా పిల్లలమో? ఇంకిట్లాంటి జీవితం మాకు రాకుండా ఇటువంటి నరకప్రాయమైన బ్రతుకులు లేకుండా ఏదైనా ప్రయత్నం చేయి కూర్చొని. ఇదిగో ఇదంతా నీదే తప్పు. పోనీ కళ్ళు లేకుండా పుడితే పుట్టావు. అంత దుర్గుణంతోటి, అగుణంతోటి పుడితే పుట్టావు. పుట్టిన తర్వాత కనీసం ఏదైనా సాధించొచ్చు గదా! కూర్చున్నావెందుకు ఆ సింహాసనం మీద ఇన్నాళ్ల నుంచి కూర్చున్నావు? ఏమైనా దాన్ని స్థిరపరచుకున్నావా కనీసము? ఏం జరుగుతుందో ఫ్యూచర్‌లో ఆలోచించుకుని వాళ్ళు నీ తమ్ముడికి పిల్లలు పుట్టారని తెలిసిన తర్వాత నువ్వు కొంచెం బుద్ధి పెట్టి ఆలోచించుకుని ఈ రాజ్యాన్ని పర్మనెంట్‌గా నీ పేరు మీద రాసి ఏమైనా పెట్టుకున్నావా? లేదు గదా! కూర్చున్నావు ఊరికినే. ఓ నృప రాజా నువ్వేం చేసావు త్వమ్ పురా ముందే యది ఒకవేళ ఈ రాజ్యంలో స్థిరః అభవిష్యః స్థిరంగా నువ్వు పాతుకుని కూర్చుని ఉండేవాడివనుకో. చక్కగా ఇన్నాళ్ళు నీకింత టైం ఉంది. ఇన్నాళ్ళ టైంలో 25 ఏళ్ళు, 30 ఏళ్ల టైం ఉంది. కూర్చొని ఈ టైంలో ఈ రాజ్యాన్ని స్థిరపరుచుకునుంటే, ఈ రాజ్యాన్ని నీ పేరు మీద గట్టిగా ఉంచుకునుంటే నువ్వు, అప్పుడు ధ్రువము మేము కూడా వయము ఈ రాజ్యాన్ని నీ తర్వాత ప్రాప్స్యామ పొందేవాళ్ళం గదా! ఒకవేళ అంటే జనులు ఒప్పుకోరు అంటే, జనులు ఒప్పుకోతే పోయారు. అవసే జనే అపి ప్రజలు ఒప్పుకోకపోయినా గూడా నువ్వొకవేళ ఈ రాజ్యాన్ని సుస్థిరం జేసుకునుంటే, నీ తర్వాత వయం ఈ రాజ్యం మేము పొందేవాళ్ళం. అయ్యో! పుట్టడమే అట్లా పుట్టావు తర్వాతైనా ఏమైనా జేస్తావంటే ఏమి జెయ్యవు. నీ వల్ల జూడు మాకెంత కష్టమొచ్చిందో. ఇంకిప్పటికైనా ఏమైనా చెయ్యి అని చాలా సింపుల్‌గా వాళ్ళ నాన్నకి ఆయన ఉన్న విషయం జెప్పాడు. వాళ్ళ నాన్న ఏమంటున్నాడో చూద్దాము. వైశంపాయనుల వారు మనకు కథ చెప్తున్నారు. ధృతరాష్ట్రః తు పుత్రస్య శ్రుత్వా వచనం ఈదృశం ముహూర్తమివ సంచింత్య దుర్యోధనం అథా అబ్రవీత్. ధృతరాష్ట్రుడు కూడా తీవ్రంగా ఆలోచించుకున్నాడు. పుత్రస్య ఈదృశం వచనం శ్రుత్వా కొడుకు ఈ విధంగా మాట్లాడుతుంటే జాగ్రత్తగా విని ముహూర్తమివ సంచింత్య కొంతసేపు ఆలోచించాడు. అదా ఇంకా తర్వాత దుర్యోధనం అబ్రవీత్ దుర్యోధనుడితో ఈ విధంగా అన్నాడు. ఇన్నాళ్ళు మనవాడు ధృతరాష్ట్రుడు మనసులో ఏమున్నా సరే బయటికి మాత్రం మంచివాడిలాగానే మసలుతూ వచ్చాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఆయన కడుపులో ఏమున్నదో, ఆయన మనసులో ఏమున్నదో, ఆయన బుద్ధిలో ఏమున్నదో ఎవరికీ తెలియకుండా ఆయన జాగ్రత్తగా నలుగురితో మసలుకుంటూ వచ్చాడు. కొడుకు ఈ విధంగా ప్రయత్నాలు చేసుకుంటున్నాడని ఒకవేళ ఆయనకు తెలిసినా గూడా బయట పడకుండా ఉన్నాడు. అందరి ముందు భీష్ముడు, విదురుడు, ద్రోణుడు, మిగిలిన పుర ప్రజలు వాళ్ళు వీళ్ళు మంత్రులు వాళ్ళందరి ముందు మంచివాడుగానే పాపం ఆయన వ్యవహరిస్తూ వచ్చాడు. ఇప్పుడు మొదటిసారి కొడుకొచ్చి ఇంత గట్టిగా మాట్లాడేసరికి
కొడుకుతోటి ఓపెన్‌గా మాట్లాడాలని ఈయనకు గూడా ఆశ అనిపిస్తున్నది. మనసులో మాట విప్పి చెప్పాలని అనిపిస్తున్నది. ఎందుకంటే ఆయన మనసులో ఎట్లా ఉన్నదో అట్లానే మాట్లాడుతున్నాడు దుర్యోధనుడు. ఇంత ఓపెన్‌గా, ఈ రకంగా ధృతరాష్ట్రుడు పాండవుల గురించి మాట్లాడడం గాని, వినడం గాని చేయలేదు. ఇంకిప్పుడు ఆయన ఏం చేయాలి? ముందు కొడుకు గురించి జాగ్రత్తగా చూసుకొని, ఏదో ఒక ప్రణాళిక ఆలోచించాలని నిర్ణయించుకుంటున్నాడాయన. దాంతో ఆయన కొంచెం ఆలోచించాడు. ఆలోచించి ఆయనేం చెప్తున్నాడంటే, "అవును దుర్యోధన, ధర్మనిత్యః సదా పాండుః మమ ఆసీత్ ప్రియకృత్ హితః. సర్వేషు జ్ఞాతిషు తథా మయి తు ఆసీత్ విశేషతః. न अस्य किञ्चित् न जानामि भोजनादिचिकीर्षितम्. निवेदयति नित्यं हि मम राज्यं धृतव्रतः. तस्य पुत्रः यथा पाण्डुः तथा धर्मपरायणः. गुणवान् लोकविख्यातः पौराणां च सुसम्मतः. सः कथं शक्यम् अस्माभिः अपक्रष्टुं बलातीतः. पितृपैतामहात् राज्यात् सः सहायः विशेषतः. धृताः हि पाण्डुना अमात्याः बलं च सततं हृतं. धृताः पुत्राः च पौत्राः च तेषामपि विशेषतः. ते पुरा सत्कृताः तथा पाण्डुना पौरवाः जनाः. कथं युधिष्ठिरस्यार्थे ननः हन्युः సబాంధవాన్" అని ఆయన చాలా జాగ్రత్తగా అన్ని వైపుల నుంచి ఆలోచిస్తున్నాడు. ఇదిగో పాండు మా తమ్ముడు సదా ఎల్లప్పుడూ ధర్మనిత్యః ధర్మమే ఆచరించేవాడు. ఆయన సర్వేషు జ్ఞాతిషు బంధువులందరి పట్ల విశేషతః మయి నా పట్ల కూడా ప్రియకృత్ హితకృత్ ఆసీత్. మా అందరి పట్ల ముఖ్యంగా నా పట్ల ప్రియంగా, హితంగానే వ్యవహరించేవాడు. మా అందరికీ ప్రీతి కలిగించాలి, మాకందరికీ హితం కలిగించాలనే చూసేవాడు పాపం ధర్మాత్ముడు. ఇప్పుడు ఆ పాండురాజులో కొంచెం కూడా స్వార్థమన్నది, నా కోసం నేను తింటాను అన్న కోరికలు, నాకిది కావాలి, నాకీ భోజనం కావాలి, నాకీ అనుభవాలు కావాలని వాడు కోరుకోవడము కొంచెం గూడా నా జానామి చూడలేదు. నా కోసం ఇది కావాలని వాడెప్పుడు వాడి కోసం కోరుకోలేదు. పైగా ఆ ధృతవ్రతుడు పాపము ఈ రాజ్యాన్ని నిత్యము మమ నివేదయతిహి. ఎప్పుడు ఈ రాజ్యం గురించి నాతో చర్చించేవాడు. ఈ రాజ్యభోగాలన్నీ నేను అనుభవిస్తుంటే వాడు చూసేవాడు. నాకు కావాలని ఎప్పుడూ అడగలేదు. ఇప్పుడు తస్య పుత్రః, మా పాండురాజు కొడుకు గూడా, మా తమ్ముడు కొడుకు గూడా ఎట్లా ఉండేవాడో అట్లానే వాడి కొడుకు గూడా ధర్మపరాయణుడై ఉన్నాడు. నా తమ్ముడు ఎట్లా ఉండేవాడో వాడి కొడుకు గూడా అట్లానే ఉన్నాడు. పాపము వీడు గూడా, నా తమ్ముడు కొడుకు గూడా గుణవంతుడు. ప్రజలందరిలో పేరు తెచ్చుకున్నాడు. పౌరులందరి చేత సమ్మతింపబడ్డాడు. ఇట్లా ఉంది పరిస్థితి దుర్యోధన. నా తమ్ముడి గురించి, వాడి కొడుకు గురించి ప్రజలందరూ మంచి మాటలే చెప్పుకుంటారు. అందరూ మెచ్చుకుంటారు. వీళ్ళు గూడా అట్లాంటి వాళ్ళే మంచివాళ్ళు. ఇప్పుడు ఇటువంటి మంచివాడిని పట్టుకుని మనము బలవంతంగా ఇక్కడి నుంచి పితృ పైతామహాత్ రాజ్యాత్, తాతలు తండ్రుల దగ్గర నుంచి వస్తున్న ఈ రాజ్యంలో నుంచి కథం అపక్రష్టం శక్యం. మనము మన చేత వాళ్ళు ఎట్లా వెళ్ళగొట్టబడతారు? ముందు వీడిని మనము యుధిష్ఠిరుడిని ఎట్లా వెళ్ళగొట్టగలము? ఎందుకు అంటే వాడు ఊరికేనే లేడు యుధిష్ఠిరుడు. వాడు మంచోడు కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తారు వాడికి.
దాంతో సహా వాడు సహాయః విశేషః వాడికి సహాయమున్నది. వాడంత అసహాయుడు గాదు. నిస్సహాయంగా లేడు వాడు. వాడిలో మంచితనం ఉన్నది, వాడిలో బలమున్నది, అదున్నది, ఇదున్నది, గుణాలున్నాయి, అవన్నున్నాయి గాబట్టి ప్రజలందరూ సపోర్ట్ జేస్తారు వాడిని. అట్లాంటి వాడిని అందులో పైగా వంశపారంపర్యంగా, ధర్మంగా వస్తూ ఉన్న రాజ్యంలో నుంచి వెళ్ళగొడదామంటే ఎట్లా చేయగలము? కష్టమవుతుంది. బలవంతంగా వాళ్ళని వెళ్ళగొట్టలేము. పైగా పాండురాజు ఉన్నవాడు ఉండకుండా వాడు బతుకున్నప్పుడు ఏం చేసేవాడు, భృత్యులందరినీ, అమాత్యులందరినీ చక్కగా సత్కరించేవాడు, వాళ్ళందరినీ భరించేవాడు. సతతము ఎల్లప్పుడూ పాండురాజు చేత అమాత్యాః భృతాః హి మంత్రులందరినీ బాగా చూసుకునేవాడు. వాళ్ళందరినీ చక్కగా జీతాలు బత్యాలిచ్చి భరణాలతో వాటితో పోషించేవాడు. అట్లానే బలాన్ని, సైన్యాన్ని కూడా వాడు బాగా చూసుకునేవాడు. దాంతో ఏమైంది ఇక్కడ ఊళ్ళోనేమో అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్నవాళ్ళు మంత్రులందరూ, మంత్రి మండలి మొత్తం వాడికి సపోర్ట్. ఆ యుద్ధాలు చేసేప్పుడు బయట లేతే యుద్ధాలు లేకపోతే ఊళ్ళో ఉన్న మొత్తం సైన్యమంతా మళ్ళీ వాడికే సపోర్ట్. ఈ రకంగా వాడు వాళ్ళందరిని చూసుకోవడం వల్ల అందరూ వాడికే సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టారు. పైగా వాడు ఊరుకున్నవాడు ఊరుకోకుండా, ఏదో మంత్రులను బాగా చూసుకుంటాడు, సైన్యాన్ని బాగా చూసుకుంటాడు గాదు. వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ పిల్లల పిల్లల్ని గూడా చూసుకునేవాడు. ఈ రకంగా చేసేసరికి విశేషత ముఖ్యంగా ఏదో నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళని బాగా చూసుకుంటే వాళ్ళు నా పట్ల భక్తితో ఉంటారు. వాళ్ళు అనురాగంతో ఉంటారు. నా మంచి కోరుకుంటారు అని అనుకోవచ్చు. వీడేం చేసేవాడు వాళ్ళని చూడడమే గాదు. వాళ్ళ పిల్లల్ని, పిల్లల పిల్లల్ని గూడా జూసుకునేవాడు. తరతరాలుగా వాళ్ళనట్లా చూసేసరికి వాళ్ళందరూ వాడికి అనుయాయులుగా ఉంటారు. వాడికి సపోర్టర్స్ వాళ్ళందరూ. ఇప్పుడు ఇంతమంది వాడికి సపోర్టింగ్ చేస్తుంటే, వాడి కొడుకును ఊళ్ళోంచి ఎళ్ళగొడదామంటే కుదురుతుందంటావా? తాతా నాయనా పౌరవాహ జనాః ఆ పురజనులందరూ పాండున సత్కృతాః బాగా చక్కగా సత్కరింపబడ్డారు. ఇంతకు ముందు వాళ్ళందరినీ పాండురాజు మంచిగా చూసుకునేవాడు. ఇప్పుడు వాడి కొడుకు యుధిష్ఠిరుడు. ఈయన గురించి అర్థే మనమేమైనా దుర్మార్గపు ఆలోచనలు చేస్తే ఊళ్ళోంచి ఎళ్ళగొడదామని అట్లా ప్రయత్నం చేశామనుకో నువ్వు నేను. దాంతో మన వాళ్ళేం జేస్తారో తెలుసా? మన పురజనులందరూ గలిసి మనల్ని చంపేస్తారు. మనల్ని, మన బంధువులందరిని చంపేస్తారు. అట్లా కాకుండా ఎట్లా ఉంటుందని జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాడు అసహాయుడేం గాదు వాడు. వాడికి అందరూ చాలా సపోర్ట్స్ ఉన్నారు. వాళ్ళ నాన్న అందరిని చూసుకునేవాడు. కాబట్టి వాళ్ళ నాన్న మీద ప్రేమ, భక్తి అవన్నీ ఉన్నాయి ఆల్రెడీ. వీడు గూడా అట్లానే ఉన్నాడు. వీడిని వెళ్ళగొడితే మనల్ని బతకనిస్తారంటావా? అని అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు వాళ్ళ నాన్నగారితో ఏమంటున్నాడంటే, నాన్న ఏవం ఏతత్ మయా తాత భావితం దోషం ఆత్మని దృష్ట్వా ప్రకృతయః సర్వాః అర్థమానేన యోజితాః ధ్రువం అస్మత్ సహాయాః తే భవిష్యంతి ప్రధానతః అర్ధవర్గః సహ అమాత్యః మత్సంస్థః అద్య మహీపతే సహ భవాన్ పాండవాన్ ఆశు వివాసయితుం అర్హతి మృదునా ఏవ అభ్యుపాయేన నగరం వారణావతం యదా ప్రతిష్ఠితం రాజ్యం మయి రాజన్ భవిష్యతి తదా కుంతి సహాపత్య పునః ఏష్యతి భారత. తాత నాన్న ఏవం ఏతత్ మయా భావితం దీని గురించి నేను కూడా చాలా ఆలోచన చేశాను నాన్న. ఆత్మని దోషం ఇదిగో నా మనసులో ఈ దోషం ఒకటున్నది. ఈ ప్రాబ్లమ్ ఒకటున్నది కష్టం మనకు. అనవసరంగా యుధిష్ఠిరుడు మంచివాడు. మంచివాడు కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తారు. ఒకవేళ అటువంటి వాడిని మనం ఏమన్నా చేసామంటే అసలే మనకు సపోర్ట్ చేసేవాళ్ళు తక్కువ. కాబట్టి మనకేమైనా కష్ట నష్టాలు కలుగుతాయని ముందు నుంచే ఆలోచించుకుని నేనేం చేశానంటే నాన్న, దృష్ట్యా ఇదంతా చూసుకుని అర్థమానైన డబ్బులిచ్చి సగం మందిని, గౌరవించి సగం మందిని మెచ్చుకుంటూ, అవార్డులు అవన్నీ ఇచ్చుకుంటూ, గొప్పగా పొగుడుతూ కొంతమందిని
రకరకాలుగా ప్రకృతయః ఈ ప్రజలందరిని నా వైపుకి తిప్పుకున్నాను నాన్న. ముందు నుంచే చాలా రోజుల నుంచి ఈ ప్రయత్నంలో ఉన్నాను. నీలా నేను ఊరికనే కూర్చున్నానేంటి. యుధిష్ఠిరుడిని వెళ్ళగొడితే వీళ్ళందరూ ఊరుకోరని తెలుసు గాబట్టి, వాళ్ళ నాన్న ఉన్నంత కాలము వీళ్ళని ఆయన వైపుకి తిప్పుకున్నాడని తెలుసు గాబట్టి, నేను ఊరికనే కూర్చోలేదు నాన్న. డబ్బులిచ్చి సగం మందిని, మాటలతో సగం మందిని నా వైపుకి తిప్పుకున్నాను. ఇప్పుడు ధ్రువం నిజంగా గూడా అస్మత్ సహాయాహతే వాళ్ళందరూ గూడా ఎవరెవరైతే అంటే పాండురాజు మంచోడు, వాళ్ళందరిని చూసుకున్నాడు. కాబట్టి వాళ్ళందరూ ఆయనకి సహాయం జేస్తారు. ఇప్పుడు ఆయన కొడుక్కు జేస్తారని నువ్వు అంటున్నావు గానీ, కాదు. ఈలోగా నేను చాలా మందిని మన వైపుకి తిప్పేసాను నాన్న. వాళ్ళందరూ అస్మత్ సహాయాహ మనకు సహాయం జేస్తారిప్పుడు. ఆ రకంగా భవిష్యంతి ఉంటారు. ప్రధానతః ముఖ్యంగా ఎవరి మీద ఫోకస్ చేశానో తెలుసా మహీపతి రాజా? నేను అర్ధవర్గము కోశాధిపతులెవరున్నారో వాళ్ళ మీద ఫోకస్ చేశాను. అట్లానే అమాత్యః మంత్రులు. మంత్రివర్గము, కోశవర్గము, అర్ధవర్గం వీళ్ళిద్దరూ ఇప్పుడు నా చెప్పు చేతల్లో ఉన్నారు. మత్సంస్థహాద్య. వాళ్ళు నా మాట వింటారు. వాళ్ళనెప్పుడో నేను కొనేసాను. కాబట్టి భవాన్ పాండవాన్ ఆశు వివాసయితుం అర్హతి. నువ్వేం చెయ్యంటే పాండవులను వెంటనే వెళ్ళగొట్టే ప్రయత్నం చెయ్యి. మృదునా అభ్యుపాయేన మృదువుగానే చెయ్యి నాన్న. కొట్లాటలు వాటన్నిటిని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇదిగో నేనెవరికీ తెలియకుండా చాలా మందిని మన వైపుకి తిప్పేసాను. మన మాట వింటారు. నా చేతిలో ఉన్నారు చాలామంది. మొత్తము మినిస్ట్రీలో చాలామంది మన మాట వింటారు. ఎలక్షన్స్ అవన్నీ వస్తే ప్రజలు గూడా నాకే ఎక్కువ మంది ఓట్లేస్తారు. నువ్వేం భయపడకు. మంచి మాటలతోటే చక్కటి ఉపాయం ఏదైనా ఆలోచించుకో. మెత్తగానే గొడవలేం పెట్టుకోకుండానే పాండవులను వారణావతం అన్న నగరానికి పంపించెయ్యి. కొన్నాళ్ళు పంపించు నాన్న. కొన్నాళ్ళు పంపించు. ఏమంత భయపడుతున్నావు? ఓ రాజా! ఎప్పుడైతే ఈ రాజ్యంలో నేను బాగా తిష్ట వేసుకుని ఉంటానో, నేను గట్టిగా ఊంచుకుంటానో, ప్రతిష్ఠితం భవిష్యత్తు అవుతానో, అప్పుడు ఎప్పుడైతే రాజ్యం గట్టిగా నా చేతిలోకొస్తుందో, ఆ తర్వాత అప్పుడు కుంతి మళ్ళీ కొడుకులతో పాటు రావచ్చులే కానీలే ఓ భారత. ఏమి ఇంత ఆలోచిస్తున్నావు? మనవాళ్ళున్నారు. పాండురాజుకేనా ఏంటి? పాండురాజు ఎప్పుడో పోయాడు. యుధిష్ఠిరుడికి చేయడానికి ఏమి ఎక్కువ లేదు. ఆయనకున్నాయేంటి మంచితనమో, గుణమో అట్లాంటివున్నాయి. నా దగ్గర డబ్బులున్నాయి నాన్న. డబ్బులతోటి అందరిని కొనేసా. కాబట్టి ఇప్పుడేమైంది? వాళ్ళందరూ మనకు సపోర్ట్ చేస్తారులే కానీలే, మంచి మాటలతోటి ఎలగొట్టేయి. నేను బాగా ఇందులో సెటిల్ అయిన తర్వాత మళ్ళీ వస్తుందిలే కుంతి అని పాపము దుర్యోధనుడు చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఏమంటున్నాడు? దుర్యోధన మమ అపి ఏతత్ హృది సంపరివర్తతే. అభిప్రాయస్య పాపత్వాత్ న ఏతత్తు వివృణోమి అహం. న చ భీష్మః న చ ద్రోణః న క్షత్తా న చ గౌతమః వివాస్యమానాత్ కౌంతేయాన్ అనుమన్స్యంతి కర్హిచిత్. సమాహ హి కౌరవేయాణం వయం ఏతే చ పుత్రకా న ఏతే విషమం ఇచ్చేయుః ధర్మయుక్తాః మనస్వినః. తే వయం కౌరవేయాణం ఏతేషాం చ మహాత్మనాం కథం న వధ్యతాం తాత గచ్చేమ జగతః తథా. దుర్యోధన నాయనా, మమాపి హృది నా మనసులో కూడా ఏతత్ సంపరివర్తతే నాకు కూడా ఇదే ఆలోచన కలుగుతూ ఉన్నది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. కానీ పాపత్వాత్ ఇది పాపం గదా! బయటికి తెలిస్తే మంచిది గాదు అని ఆ అభిప్రాయంతో నేను ఏతత్ వివృణోమి మనసులోనే దాచుకున్నాను. వీళ్ళు ఎంతకాలం ఉంటారిక్కడ? ఇంకా కొంచెం బాగా ఇందులో స్థిరపడ్డారంటే రాజ్యం వీళ్ళకే ఇచ్చేస్తారు. వీళ్ళని ఎలగొట్టేయాలి ఎట్టోకట్లా అని చాలా రోజుల నుంచి నేను కూడా ఆలోచిస్తున్నాను గానీ, అయితే పాపపు ఆలోచన గదా! బయటబడి ఎవరికైనా తెలిసిందంటే మాత్రం మనకు కష్టమవుతుందని మనసులో దాచుకున్నాను ఇన్నాళ్ళ నుంచి అని చెప్తున్నాడు. దీంతో మనకు ధృతరాష్ట్రుడి గురించి ఇంకొక విషయం తెలుస్తుంది. బయటికి మాత్రం మాటలు చాలా తీయగా మాట్లాడతాడు. మనసులో ఉన్న విషయం బయటికి పడకుండా. మొన్ననే మనం చదువుకున్న ఈ
అధ్యాయంలో 125థ్ అధ్యాయంలో ఏం జరిగిందంటే, అక్కడ ప్రోగ్రామ్ అంతా జరుగుతుంటే అందరూ వాళ్ళ అస్త్ర విద్యలన్నిటిని ప్రదర్శిస్తూ ఉన్న సమయంలో, వాళ్ళు మన భీముడు, దుర్యోధనుడు యుద్ధానికొస్తే అందరూ పెద్దగా ఉత్సాహంగా కేరింతలు కొడుతున్నారని దాన్ని క్యాన్సెల్ చేసి అర్జునుడిని నిలబెట్టేసరికి, ఇంకా అక్కడ బాగా ఎక్కువగా అరుపులన్నీ వచ్చాయి. ఆ శబ్దాలన్నీ విని మన ధృతరాష్ట్రుడు విదురుడిని, "ఏమైంది క్షత్తా? ఏం జరుగుతుంది విదురా? ఏమింత హడావిడి ఈ రంగస్థలంలో" అంటే, "ఏమీ లేదు, ఫల్గుణుడొచ్చాడు ధనుర్ధారి అయ్యి" అని విదురుడు చెప్పినప్పుడు, ఆయన ఈ పద్యం చెప్పాడు మన ధృతరాష్ట్రుడు. "ఆహా! ధన్యోస్మి, అనుగృహీతోస్మి, రక్షితోస్మి మహామతే, వృధా అరణి సముద్భూతైః త్రిభిః పాండవ వహ్నిభిః, ఆ మహామతి ఓ విదురా, రక్షితోస్మి, ఇంక నేను రక్షింపబడ్డాను. అనుగృహీతోస్మి, నాకెంతో అనుగ్రహం కలిగింది. ధన్యోస్మి, ధన్యుణ్ణయ్యాను. ఆ పృథ ఆమె బిడ్డలు ముగ్గురు త్రేతాగ్నుల్లాగా ఉన్నారు. ఆ పాండవ అగ్నులు. వాళ్ళ వల్ల నాకెంతో రక్షణ, ఎంతో అనుగ్రహింపబడ్డవాణ్ణయ్యాను, ధన్యుణ్ణయ్యాను" అని ఆయన చెప్పిన ఈ మాటలన్నీ పైకి విదురుడి కోసం అన్న మాటలే తప్ప, మనసులో ఉన్నది మాత్రం వేరని మనకు ఆ విషయం ఇక్కడ తెలుస్తున్నది. మనసులో నాగుడివే ఆలోచనలున్నాయి గానీ, పాపపు ఆలోచనలు గదా! బయటపడితే మంచిది గాదని మనసులో ఉంచుకున్నాను. బయటపడి చెప్పలేదు. ఎవరికీ తెలియకుండా దాచుకున్నానని చెప్తున్నాడు. ఆయనేమంటున్నాడంటే, ఒక మాట చెప్తాను విను దుర్యోధన. భీష్ముడు గాని, ద్రోణుడు గాని, క్షత్త, మన విదురుడు గాని, గౌతముడు గాని, వీళ్ళెవ్వరైనా సరే కుంతీపుత్రులను వెళ్ళగొట్టేయడానికి కర్హిచిత్ ఎప్పుడు ఏ విధంగా గూడా నా అనుమన్స్యంతి ఒప్పుకోరు. పాండవుల్ని వెళ్ళగొడదామంటే వాళ్ళేమీ ఒప్పుకోరు. వాళ్లకు పుత్రక, నాయనా బాబు ఒక మాట చెప్తాను విను. ఏతే వయం కౌరవేయాణం, మనందరము కౌరవులమనే అనుకుంటారు వాళ్ళు. వాళ్లకు ఈ పైన చెప్పుకున్న వీళ్ళందరికీ మనమందరము సమానమే. పాండురాజు పిల్లల్ని వేరుగా, నా పిల్లల్ని వేరుగా, నన్ను వేరుగా, పాండరాజుని వేరుగా చూడరు. నన్ను, పాండురాజును, వాడి పిల్లలను, నా పిల్లల్ని అందరినీ కౌరవులుగానే చూస్తారు వీళ్ళు, ఈ పెద్దవాళ్ళు. ఏతే వీళ్ళు ఆ ధర్మంతో కూడి ఉన్నవాళ్ళు, మంచి మనసులతోటి ఉన్నవాళ్ళు, విషమం పాండు పిల్లల్ని, నా పిల్లల్ని వేరుగా చూడ్డం అన్నది నా ఇచ్చేయుహు, ఒప్పుకోరు వాళ్ళు. వాళ్ళు కౌరవుల్ని ముక్కలు చేసి వేరువేరుగా చూడ్డానికి ఇష్టపడరు. ఇట్లా ఉంది పరిస్థితి. వీళ్ళందరూ అట్లనే ఉంటారు. వీళ్ళు ఆ మహాత్ములు, సగం మంది ఆ కౌరవులు, సగం మంది మహాత్ములు, వాళ్ళు వీళ్ళు వీళ్ళందరూ కలిసి పాండవులను వెళ్ళగొడదామంటే ఒప్పుకోరు. మనం బలవంతంగా ప్రయత్నం చేశామంటే మనల్నే చంపేస్తారు. ఇప్పుడు ఇట్లా జరగకుండా ఏం చెయ్యాలి అని జాగ్రత్తగా ఆలోచించి చెయ్యాలి నాయనా. నా మనసులో గూడా ఇదే ఉన్నది. కానీ బయటపడ్డానంటే మనకే హాని కలుగుతుందని నేను క్వైట్‌గా చప్పుడు చేయకుండా ఉన్నాను అని ఆయన చెప్పాడు. అప్పుడు దుర్యోధనుడు ఏమంటున్నాడంటే, మధ్యస్థః సతతం భీష్మః ద్రోణపుత్రః మయి స్థితః యతః పుత్రః తతః ద్రోణః భవితా న అత్ర సంశయః కృపః శారద్వతః చ ఏవ యతః ఏతే త్రయః తతః ద్రోణం చ భాయినేయం చ న సహ త్యక్షతి కర్హిచిత్ క్షత్తా అర్ధబద్ధః తు అస్మాకం ప్రచ్ఛన్నం తు యతః పరే న చ ఏకః సహ సమర్థః అస్మాన్ పాండవార్థే ప్రభాధితుం సహ విశ్రబ్ధః పాండుపుత్రాన్ సహ మాత్రా వివాసయ వారణావతమద్యైవ న అత్ర దోషః భవిష్యతి వినిద్రకరణం ఘోరం హృది శల్యమివ అర్పితం శోకపావకం ఉద్భూతం కర్మణా ఏతేన నాశయ నాన్న. ఇదిగో నువ్వేం చెప్తున్నావు? వీళ్ళందరినీ నా వైపుకి తిప్పేసుకున్నాను అన్నాను. వీళ్ళందరూ పుత్రా నాయనా, ప్రజలందరూ వాళ్ళ సైడ్ ఉంటారు.
బలమంతా వాడి సైడే, సైన్యమంతా వాడి సైడే, వృత్తులందరూ వాళ్ళ సైడే అని నువ్వంటే నేనేం చెప్పాను నీకు? వాళ్ళందరిని నేనెప్పుడో కొనేసాను నాన్న. అందరూ నా వైపే ఉన్నారు అంటే, నువ్విప్పుడు ఈ పెద్దవాళ్ళందరిని బయటికి తీస్తావు. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, గౌతముడు వీళ్ళే గదా నువ్వు చెప్పేది. వీళ్ళ సంగతి ఆలోచిద్దాం పట్టు. ఇప్పుడు భీష్ముడు ఫస్ట్. ఈయన సతతం ఎల్లప్పుడూ మధ్యస్థంగా ఉంటాడాయన. అటు ఇటు కమిట్ గాడు. కాబట్టి ఈయనతోటి మనకు ప్రాబ్లమ్ లేదు. నోరు లేనాయన. అక్కడ కూర్చొనుంటాడు. మంచిది పక్కన బెట్టు. ఈయనేంటో జేస్తాడని ఈయనకు భయపడుతున్నావా నువ్వు? సరే. పోనీ భీష్ముడు పోతే పోయాడు. ద్రోణుడున్నాడు గదా అంటున్నావు గదా! ద్రోణుడెప్పుడు పాండవుడికి అంటే అర్జునుడికి సపోర్ట్, పాండవులకు సపోర్ట్ అంటున్నావు గదా! ద్రోణుడి గురించి చూద్దాం పట్టు. ద్రోణ పుత్రుడు మయి స్థితః నా మాట వింటాడు. నా దోస్తు. ఇప్పుడు ద్రోణుడు ఒకవేళ డైరెక్ట్‌గా మన మాట వినకపోతే పోనీ. ద్రోణ పుత్రుడు నా ఫ్రెండ్. నా చెప్పు చేతల్లో ఉంటాడు. నేను చెప్పినట్టు వింటాడు. యతః పుత్రః తతః ద్రోణః. ఇప్పుడు ద్రోణుడికి పుత్ర ప్రేమ ఎక్కువ. నీకు నా మీద ప్రేమున్నట్టు. దాంతో పుత్రుడెక్కడుంటాడో ద్రోణుడు అక్కడుంటాడు. పుత్రుడు నా దగ్గరున్నాడు గాబట్టి ద్రోణుడు నా దగ్గరుంటాడు అనుమానం లేదు. ఇప్పుడు కృపుడు అన్నావు గదా! మూడో ఆయన. ఇక్కడ నువ్వు చెప్పలేదు. కానీ కృపుడు గురించి గూడా చూద్దాం పటు. కృపుడు మన శారద్వతుడు. యతః ఏతే త్రయః తతః. ఇప్పుడు మన ద్రోణుడెక్కడుంటాడో, ద్రోణుడి కొడుకెక్కడుంటాడో, ద్రోణుడి వైఫ్ ఎక్కడుంటుందో అక్కడే కృపుడుంటాడు. ఎందుకంటే కృపుడి వాళ్ళ చెల్లెలు గదా! మన ద్రోణుడి భార్య. కాబట్టి చెల్లెలు, బావగారు, మేనల్లుడు ముగ్గురెక్కడుంటారో అక్కడే మన కృపుడు కూడా ఉంటాడు. ద్రోణుడిని గాని, భాగినేయం ఆయన భగిని చెల్లెలు సోదరి అయిన ఆ కృపి యొక్క కొడుకు తన మేనల్లుడైన అశ్వత్థామని గాని ఆయన కర్హిచిత్ ఎప్పుడు నత్యక్షతిహి వదిలిపెట్టాడు గదా! కాబట్టి కృపాచార్యుడు కూడా మన వైపే ఉంటాడు. ఇంకెవరు మిగిలారు? క్షత్తః అన్నావు గదా! నువ్వు మన విదురుడు. ఈయన సంగతి చూద్దాం పట్టు. ఈ క్షత్త మన విదురుడు అస్మాకం అర్ధబద్ధః మన మీద ఆధారపడి ఉన్నాడు. మన దగ్గర ఉద్యోగం చేస్తాడు. మనం అన్నం పెడితే తింటాడు. మన మీద ఆధారపడి ఉన్నాడు. మనకు మృత్యువు. కాబట్టి మనకు ఆయన ఏమీ చేయలేడు. మనల్ని ఆయన ఏం చేస్తాడింకా? ఒకవేళ యతః ఎప్పుడైనా సరే, ఏ కారణంగానైనా సరే ఆ పరే శత్రువుల పట్ల ప్రచ్ఛన్నంగా గుట్టు చప్పుడు గాకుండా చాటుమాటుగా వాళ్ళకి సపోర్ట్ చేసి మన పట్ల విరోధం చేయాలని ప్రయత్నం చేస్తే కూడా పాండవార్థే పాండవుల కోసము అస్మాన్ మనల్ని ప్రభాదితుం బాధపెట్టాలని ఒకవేళ ఆయన చాటుమాటుగా ప్రయత్నం చేసుకున్నా కూడా ఏకః ఒక్కడు ఆయన నా సమర్థః ఆయనకంత సమర్థత కూడా లేదు నాన్న. భీష్ముడు మధ్యస్థంగా ఉంటాడు. పట్టించుకోడు. అటు ఇటు చెప్పడాయన. ద్రోణుడు వాళ్ళ కొడుకుతో పాటే ఉంటాడు. కొడుకు నా దగ్గరుంటాడు. ఇప్పుడు ద్రోణుడిని వాళ్ళ కొడుకుని వదిలిపెట్టి కృపాచార్యుడు పోడు. కాబట్టి కృపాచార్యుడు కూడా మన వైపే. ఒక్కడు తటస్థంగా ఉంటాడు. మిగిలిన వాళ్ళందరూ మన వైపు ఉంటారు. ఒక్కవేళ అటు ఇటుగా విదురుడు పాండవుల పక్షం అయినా గూడా ఒక్కడు అంత సమర్థత లేనివాడు మన మీద ఆధారపడి ఉన్నాడు. మనం అన్నం పెడితే తింటున్నాడు. కాబట్టి ఆయనేం చేస్తాడు? పోనీ కాబట్టి నువ్వేం చెయ్యి అంటే నాన్న విశ్రబ్దః శాంతిగా, ప్రశాంతంగా, ధైర్యంగా, నమ్మకంగా పాండుపుత్రాన్ మాత్రా సహా వాళ్ళ అమ్మతో పాటు పాండుపుత్రులందరినీ అద్యైవ ఇప్పుడే వారణావతం వివాసయ వారణావతానికి పంపించేయి. అత్ర ఈ విషయంలో దోషః న భవిష్యతి ఏం ప్రాబ్లం ఉండదు నాన్న. ఏం ప్రాబ్లం ఉండదు. నేను చేయగలిగింది మొత్తం అంతా బ్యాక్‌గ్రౌండ్ అంతా సిద్ధం చేసొచ్చాను. మొత్తం అంతా అన్ని వైపుల నుంచి అడ్రెస్ చేశాను. ఇంక ఫైనల్‌గా నువ్వొక్కడివి ఒక స్టెప్ తీసుకున్నావనుకో ఈ పని జరిగిపోతుంది. ఇంత మాత్రం అన్నా చెయ్యి నాన్న ఇప్పటికైనా సరే. వినిద్ర కరణం నిద్ర లేకుండా ఉన్నాను. రోజు రాత్రంతా నిద్ర పట్టట్లేదు నాకు.
ఘోరమైన ఈ హృది శల్యం నా మనసులో ముళ్ళులాగా ఉన్నది నాన్న. పక్కలో బళ్ళెంలాగా ఉన్నాడు ఆ యుధిష్ఠిరుడు. ఇప్పుడు శోకపావహం ఉద్భూతం బాగా పైకి జ్వలిస్తూ ఉన్న అగ్నిలాగా ఉన్నదే నాన్న ఈ శోకము నా మనసులో రగులుకుంటున్నది. ఏదైనా కర్మణ ఈ మాత్రం ఈ ఒక్క పని చెయ్యి నాన్న ఇంకెందుకు పనికి రాకపోయినా గూడా. నాకీ బాధని నాశయ నశింపజెయ్. మిగిలిందంతా నేను జూసుకుంటాను. ఏదో విధంగా మంచి మాటలతోటి ఆ ధర్మరాజుని ఎలగొట్టేయి. వాళ్ళమ్మని, వాళ్ళ తమ్ముళ్ళని అందరిని కలిపి. ఇంత మాత్రం ఉపకారం చెయ్యి నాన్న. నిద్ర లేకుండా ఉన్నాను అని ఆయన చెప్పాడు. అప్పుడు ఏం జరిగిందో మళ్ళీ మన వైశంపాయనుల వారు మనకు చెప్తున్నారు. తతః దుర్యోధనః అంతా బాగుంది గాని నాకొక ఇప్పుడే ఆలోచనొచ్చింది. అంతా బాగుంది. ఎవరున్నారు అటు సైడు? ఆ భీష్ముడు మధ్యస్థంగుంటాడు. ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ అందరూ మన వైపున్నారు. విదురుడొక్కడు అటు సైడుంటే పెద్దాయనకి అంత శక్తి సామర్థ్యాలు గూడా లేవు. మంత్రులు, కోశాధికారులు, సైన్యం మొత్తం మన సైడుంది. అని అంతా జెప్తున్నాడు గానీ, యాక్చువల్‌గా ఆయన ఒకటి మర్చిపోయాడు. గురువుగారున్నారు మధ్యలో. గురువుగారు ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఆయన ఏ పక్షం ఉన్నారో చూసుకోకుండా ఇంత ధైర్యంగా ప్రణాళికలన్నీ వేసుకుంటూ ఉన్నాడు మనవాడు. తతః దుర్యోధనः రాజా సర్వాः తాः ప్రకృతీः శనైः అర్ధమానప్రదానాభ్యాం సంజహార సహ అనుజః. తతః ఇంకా మన దుర్యోధన రాజుగారు శనైహి నెమ్మదిగా ఇంకా ఈ పని అప్పజెప్పాడు వాళ్ళ నాన్నకి. ఈ పని నువ్వు చేస్తుండు మిగిలినవన్నీ నేను మేనేజ్ చేస్తానని చెప్పి వెళ్ళాడు కాబట్టి నెమ్మదిగా సర్వాహ ప్రకృతి మొత్తము ప్రజలందరినీ అర్థంతోటో మానంతోటో డబ్బుతోటో అనునయించో మంచి మాటలతోటో ఏదో విధంగా రకరకాలుగా ప్రదానాలన్నీ చేసుకుంటూ తన తమ్ముళ్ళతో పాటు తను చాలా ప్రయత్నం చేసి నెమ్మదిగా క్వయట్‌గా అందరినీ సంజహార తన వైపుకి తిప్పుకుంటున్నాడు. ఈలోగా ధృతరాష్ట్ర ప్రయుక్తాః తు కేచిత్ కుశల మంత్రిణః కథయాంచక్రిరే రమ్యం నగరం వారణావతం. ఈలోగా ధృతరాష్ట్రుడు ఏం చేశాడంటే ఆయన దగ్గర నమ్మకంగా ఉన్న కొంతమంది మంత్రులతో ఒక ప్లాన్ అంతా ఆలోచించాడు. ఆ మంత్రులు కొంచెం కుశలత కలిగిన వాళ్ళు, తెలివితేటలతో చక్కగా మాట్లాడగలడం అవన్నీ వచ్చిన వాళ్ళు. వాళ్ళేం చేశారు అంటే ఈయన మాట ప్రకారము మాటి మాటికి ఆ వారణావతం అండి, ఆ నగరం చాలా రమ్యమండి. ఓహో! అసలక్కడ ఎంత బాగుంటుందో అని మాటి మాటికి కథలు కథలుగా చెప్పడం మొదలుపెట్టారు. టైం దొరికినప్పుడల్లా మన పాండవులు వింటూ ఉన్న సమయంలో ఆ వారణావతం గురించి గొప్ప గొప్పగా చిలువలు పలువలన్నీ అల్లి చెప్పడం మొదలుపెట్టారు. అయం సమాజః సుమహాన్ రమణీయతమః భువి ఉపస్థితః పశుపతేః నగరే వారణావతే సర్వరత్న సమాకీర్ణే పుంసాం దేశే మనోరమే ఇతి ఏవం ధృతరాష్ట్రస్య వచనాత్ చక్రిరే కథాః. అసలు అయం సమాజః ఉపస్థితః అక్కడ ఏమైందంటేనండి ఈ మధ్యన ఆ వారణావతంలో ఆ పశుపతి నగరంలో అది అసలు భూమి మీదే రమణీయమైన గొప్ప ప్రదేశం అండి. అక్కడ ఒక పెద్ద సమాజం, ఒక సమూహం అంతా తయారయ్యారు. అక్కడంతా ఉత్సవాలు చేసుకుంటున్నారు వారణావతంలో. అసలు ఆ వారణావతంలో సర్వరత్నాలు నిండి ఉన్నాయండి. కిక్కిరిసి అసలు రాసులుగా పోసుంటాయి అక్కడ. అబ్బో! ఎంత బాగుంటుందో! ఆ దేశం అసలు నిజంగా మనోరమమండి అని వాళ్ళు మాటి మాటికి ఆ వారణావతం ఎంత అందంగా ఉంది, అదెంత సమృద్ధిగా ఉన్నది, ఎంత సౌభాగ్యంతో ఉన్నది, ఎంత గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చి అక్కడుంటారు ఏమి అని చెప్పడం మొదలుపెట్టారు. ధృతరాష్ట్రుడి ఆ మనుషులు మాటి మాటికి ఆ నగరం గురించి కథలు కథలుగా మాటలు చెప్పడం మొదలుపెట్టి చెప్తూ ఉన్నారు. కథ్యమానే తథా రమ్యే నగరే వారణావతే
గమనే పాండుపుత్రాణం జజ్ఞే తత్ర మతిః నృప. ఓ జనమేజయ మహారాజా! అప్పుడేం జరిగిందంటే, మాటి మాటికి కథ ఆ విధంగా ఆ రమ్యమైన నగరము వారణావతి గురించి కథలు చెప్తూ ఉంటే వీళ్ళు, కొంచెం మన పాండుపుత్రులకు అక్కడికి వెళ్ళాలి అన్న ఆలోచన మనసులో కొంచెం అనిపించింది. కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది వాళ్ళకి. యదా తు అమన్యత నృపః జాత కౌతూహలాః ఇతి ఉవాచ ఏనాన్ అథ తదా పాండవాన్ అంబికాసుతః. ఎప్పుడైతే మన నృపః రాజు వీళ్ళకు పాండవులకు ఆ ఊరి పైన కొంచెం కుతూహలం కలిగింది. కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు లైట్‌గా అని అమన్యత అనుకోగానే, ఆయనేం చేశాడు వెంటనే తదా మన అంబికాసుతుడు, అంబికాదేవి కొడుకు ధృతరాష్ట్రుడు పాండవులతో ఈ విధంగా ఉవాచ అన్నాడు. వాళ్ళు మాటి మాటికి ఆ వారణావతం గురించి అక్కడేంటేంటో గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉంటారు అట్లా చెప్తూ ఉంటే కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది. వాళ్ళేమనలేదు వింటున్నారు ఊరికినే అప్పుడప్పుడు చెప్తుంటే. అన్నం తింటున్నప్పుడో, ఏదో అక్కడిక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడో చెప్తుంటే, కొంచెం వాళ్ళలో ఏమాత్రం లైట్‌గా ఇంట్రెస్ట్ అనిపించిందనగానే, వెంటనే ఇంకిదే ఛాన్స్ అనుకున్నాడు మన ధృతరాష్ట్రుడు. వాళ్ళతో ఏమంటున్నాడంటే, మమ ఇమే పురుషాః నిత్యం కథయంతి పునః పునః రమణీయతరం లోకే నగరం వారణావతం తే తాత యది మన్యధ్వం ఉత్సవం వారణావతే సగణాః సానుయాత్రాః చ విహరధ్వం యథా అమరాః బ్రాహ్మణేభ్యః చ రత్నాని గాయనేభ్యః చ సర్వశః ప్రయచ్చధ్వం యథా కామం దేవాః ఇవ సువర్చసః కంచిత్ కాలం విహృత్య ఏవం అనుభూయ పరాముదం ఇదం వై హాస్తినపురం సుఖినః పునః ఏష్యథా. అయితే తాత, ఓ యుధిష్ఠిరా, మమ ఏమే పురుషాః నా మనుషులు వీళ్ళు నిత్యము మాటి మాటికి ఇదిగో ఈ లోకంలోనే రమణీయమైన ఈ వారణావతమన్న నగరం గురించి చెప్తూ ఉంటారయ్యా మా వాళ్ళు. అక్కడ చాలా బాగుంటుందిట. నేనైతే చూడలేను గానీ, చాలా బాగుంటుందని చెప్తూ ఉంటే వింటూ ఉంటాను. కాబట్టి నాయనా, ఏది ఒకవేళ మన్యధ్వం నీకు ఇష్టమైతే, అక్కడ వారణావతంలో ఏదో ఉత్సవం జరుగుతుందిట. నీ గణాలతో పాటు, నీ అనుయాయులతో పాటు, అందరితో పాటు కలిసి, దేవతల్లాగా అక్కడికి వెళ్ళి విహరధ్వం అక్కడ విహరించి రాపో, వెళ్ళిపో. వెళ్ళి అక్కడక్కడ తిరిగి అవన్నీ చూసిరా మరి చక్కగా. ఊరికనే వెళ్ళేవు. ఎందుకు అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయంటే మనం ఊరికనే ఎందుకు వెళ్తాము? అబ్బో! మనకు చాలా డబ్బులున్నాయి. అందుకని చక్కగా రత్నాలవి ఇవి తీసుకొని వెళ్ళి బ్రాహ్మలకు, అక్కడ గానాలవన్నీ చేస్తున్న వాళ్ళకు అంతటా నీ ఇష్టం వచ్చినట్టు, నీకిష్టం వచ్చినట్టు, నీకిష్టం వచ్చినంత దానాలవన్నీ చెయ్యి పో. దేవతల్లాగా అక్కడ తిరగొచ్చు మీరందరూ చక్కగా. కంచిత్ కాలం కొంచెం కాలం అక్కడ విహరించి పరాముదం అనుభూయ బాగా గొప్ప ఆనందాన్ని, సుఖాన్ని అనుభవించి, ఇగ తర్వాత మెల్లగా రావచ్చులే హస్తినాపురం ఇదెక్కడికెళ్తుంది, నేనెక్కడికెళ్తాను, మీరెక్కడికెళ్తారు. తర్వాత ఎన్నాళ్ళు ఇక్కడే ఉంటారు. అక్కడక్కడగా వెళ్ళి రాండి వెకేషన్‌కి అట్లా బాగుంటుంది. డబ్బులవన్నీ తీసుకొని వెళ్ళండి. బాగా ఖర్చు పెట్టండి. చాలా సంతోషంగా సుఖించండి. తర్వాత వద్దురులెండి అని చెప్పాడు. ధృతరాష్ట్రస్య తం కామం అనుబుద్ధ్వా యుధిష్ఠిరః ఆత్మనః చ అసహాయత్వం తథా ఇతి ప్రత్యువాచ తం. మన యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుడు చెప్తున్న మాటలు విన్నాడు. ఆయనకి చాలా క్లియర్‌గా ధృతరాష్ట్రుడి మనసులో ఉన్న కామము, కోరిక, ధృతరాష్ట్రుడి మనసులో ఏమున్నదో ఆలోచన అర్థమైంది. అనుబుద్ధ్వా క్లియర్‌గా అర్థం చేసుకున్నాడు. నన్ను వెళ్ళగొట్టేస్తున్నాడు. నన్ను నా వాళ్ళందరిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేస్తున్నాడు పెదనాన్న అని మన యుధిష్ఠిరుడికి అర్థమయ్యింది. ఆత్మనః అసహాయత్వం. నేను అసహాయుడినని అనుకున్నాడాయన. ఎందుకు అంటే విదురుడు బయటబడి ధృతరాష్ట్రుడికి మిగిలిన వాళ్ళకి వ్యతిరేకంగా ప్రవర్తించడు. అట్లా కొంచెం ఆయనకి ధైర్యం ఉంటే చాటుమాటుగా నువ్వు వాళ్ళకెవరికీ చెప్పకు, బయటబడకు, మనసులోనే ఉంచుకో యుధిష్ఠిరా అని ఇన్నాళ్ళ నుంచి సలహాలెందుకు జెప్తాడో, విదురుడైతే సపోర్ట్ ఓపెన్‌గా చెయ్యడు.
భీష్ముడు అసలు ఓపెన్‌గా, క్లోజ్డ్‌గా ఏ రకంగా సపోర్ట్ జేయడు. ద్రోణుడు వాళ్ళందరూ అశ్వత్థామ అటున్నాడు గాబట్టి అటే ఉంటారు. మనకు సపోర్ట్ లేదు అని అర్థమయింది. నాకే సహాయం లేదు. నిస్సహాయుడిని నేను, అసహాయుడినని అర్థమయ్యి, తథా ఇతి తం ప్రత్యువాచ అట్లానే అన్నాడు. ధృతరాష్ట్రుడి మనసులో ఉన్న బుద్ధి ఆయనకర్థమయింది. ఆయనెందుకు ఈ మాట అంటున్నాడో తెలిసింది. పెద్దవాళ్ళకి ఓపెన్‌గా నేను పాండురాజు కొడుకుల్ని ఊళ్ళోంచి తరిమేస్తున్నానని చెప్పడు. ఇట్లా నర్మగర్భంగా తియ్యటి మాటలతోటే చెప్తుంటాడు. పైకెట్లా చెప్పినా గూడా లోపల మాత్రం ఎళ్ళగొట్టడమే ఈయన ఉద్దేశం అనే అర్థమయ్యి, కానీ బయటబడి సపోర్ట్ చేసేవాళ్ళెవ్వరు లేరు నా వైపు అని చూసుకుని, సరే అన్నాడాయన. తెలిసే అన్నాడు. తెలియక గాదు. తతః భీష్మం మహాప్రాజ్ఞం విదురం చ మహామతిం ద్రోణం చ బాహ్లికం చయేవ సోమదత్తం చ కౌరవం కృపం ఆచార్యపుత్రం చ గాంధారీం చ యశస్వినీం యుధిష్ఠిరః శనైః దీనం ఉవాచ ఇదం వచః తదా. తతః ఇంకప్పుడాయన మహాప్రాజ్ఞుడు అన్నీ తెలుసు భీముడికి కానీ మాట్లాడు. ఆయనతో మహామతి అంత బుద్ధి ఉంది కానీ ఓపెన్‌గా సపోర్ట్ చేయడు అటువంటి విదురుడితో, ద్రోణుడు, బాహ్లీకుడు, సోమదత్తుడు మొదలైన వాళ్ళందరూ ఈ సోమదత్తుడు ఇంకొక కౌరవుడు, కృపుడు ఆచార్యుడు, ఆయన కొడుకు అశ్వత్థామ మన ద్రోణుడి కొడుకు. వీళ్ళతో పాటు ఆ యశోమూర్తి గాంధారి వీళ్ళందరికీ నమస్కారం చేసి మన యుధిష్ఠిరుడు దీనంగా శనైహి నెమ్మదిగా ఈ మాటలను అన్నాడు. ఆయనకు అర్థమైంది. ఎవ్వరూ నా వైపు నిలబడరు. ధృతరాష్ట్రుడు ఇంత అన్యాయంగా వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఇంతమందిలో ఒక్కళ్ళకి తెలియకుండా ఉందా? తెలుసు. ఎవ్వరేమనలేదు. అంటే హెల్ప్ చెయ్యరు. మంచిది అనుకున్నాడాయన. ఎవరు లేకపోతే పోనీలే అనుకున్నాడు. అనుకోని ఆయన ఏం చెప్తున్నాడంటే, రమణీయే జనాకీర్ణే నగరే వారణావతే సగణాః తాతా వత్స్యామః ధృతరాష్ట్రస్య శాసనాత్ ప్రసన్నమనసః సర్వే పుణ్యాః వాచః విముంచత ఆశీర్భిః వర్ధితాన్ అస్మాన్ న పాపం ప్రసహిష్యతి. రమణీయమైన జనులతో నిండి ఉన్న వారణావతమన్న ఆ నగరానికి ధృతరాష్ట్రుడి శాసనం ప్రకారము తాత సగణాః నా వాళ్ళందరితో పాటు వెళ్ళి మేమందరము వత్స్యామః అక్కడే ఉంటాము. ధృతరాష్ట్రుడు ఏం చెప్పాడు? నువ్వు నీ గణాలతో పాటు నీతో పాటు వచ్చే వాళ్ళందరిని తీసుకొని వెళ్ళిపో అని చెప్పాడు కదా! అట్లానే వెళ్తాను. నా గణాలతో నాకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొంతమంది ఉన్నారు. నా వాళ్ళని తీసుకొని బయలుదేరుతాను. వెళ్ళమన్నాడు కదా! పోతున్నాను. వెళ్ళే ముందు ఒకటి అడుగుతున్నాను. సర్వే మీరందరూ ప్రసన్న మనసులతో పుణ్యాః వాచః విముంచత ఆశీర్వచనం చేయండి. మీ ఆశీర్వచనాలతో ఉన్న మాకు ఏ కష్టం కలగదులే. వెళ్ళిపోతున్నాము పొమ్మన్నారు గదా! ఆశీర్వదించి పంపించండి అన్నాడు. ఏవముక్తాః తు తే సర్వే పాండుపుత్రేణ కౌరవాః ప్రసన్నవదనాః భూత్వా తే అభ్యవర్తంత పాండవాన్. ఏవం ఈ విధంగా తే సర్వే వాళ్ళందరు కౌరవులు పాండుపుత్రుడు యుధిష్ఠిరుడి చేత ఉక్తాహ చెప్పబడ్డ వాళ్ళై వెళ్తున్నాము ఆశీర్వదించమంటే వాళ్ళందరూ ప్రసన్న వదనాలతో ఉన్నవాళ్ళై పాండవులను వాళ్ళు అడిగినట్టే చేశారు. స్వస్త్యస్తు వః పథి సదా భూతేభ్యః చ ఏవ సర్వశః మా చ వః అస్తు అశుభం కించిత్ సర్వతః పాండునందనాః తతః కృతస్వస్త్యయనాః రాజ్యలాభాయ పాండవాః కృత్వా సర్వాణి కార్యాణి ప్రయయుః వారణావతం. వాళ్ళేమని ఆశీర్వచనం చేశారంటే, ఓ పాండునందనాః, ఓ పాండవులారా, మీరు వెళ్తున్న మార్గంలో సదా ఎల్లప్పుడూ సర్వశః అన్ని వైపుల నుంచి భూతేభ్యః స్వస్త్యస్తు పంచభూతాల దగ్గర నుంచి ప్రాణుల వరకు అన్నింటి వల్ల మీకు మంగళమే కలుగుగాక.
వహ మీకు అశుభం మా అస్తు. మీకు అమంగళం ఏ కీడు ప్రాప్తించకుండా ఉండుగాక. కించిత్ కొంచెం గూడా సర్వతః అంతటా మీకు మంచే జరుగుగాక. హ్యాపీ జర్నీ. ఓకే. గుడ్ లక్ అని చెప్పారు. తతః కృతస్వస్త్యయనాః. ఆ విధంగా మంగళవచనాలన్నీ, ఆశీర్వచనాలన్నీ చేయించుకున్న వాళ్ళై రాజ్యలాభం కోసం ఇంక వెళ్ళిపోతున్నారని తెలుసు. ఆ వారణావతం అన్న ప్రదేశంలోకెళ్ళమంటున్నారు గాబట్టి, రాజ్యలాభము క్షత్రియులకేమి లాభముంటుంది? క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మని జెప్తారు గదా! క్షేమంగా వెళ్ళండని ఇందులో జెప్పారు. ఈ 17వ శ్లోకంలో. ఇంగ తర్వాత రాజ్యలాభము, లాభంతో రండి అని వాళ్ళు చెప్పి పంపిస్తూ ఉన్నారు. మన పాండవులందరూ అలాగేనన్నారు. ఆశీర్వచనాలన్నీ పుచ్చుకున్నారు. సర్వాణి కార్యాణి కృత్వా, ఇంకా ఇక్కడ పూర్తి చేసుకోవాల్సిన కార్యాలన్నీ పూర్తి చేసుకొని ఇంక విడగొట్టేస్తున్నారని తెలిసింది గాబట్టి, మళ్ళీ 10 రోజుల్లో వస్తాం, నెల రోజుల్లో వస్తామని అనుకోకుండా ఉన్నవన్నీ పుచ్చుకుని, చేయవలసిన కార్యాలన్నీ పూర్తి చేసుకొని, వారణావతానికి ప్రయయుః బయలుదేరారు మనవాళ్ళు. అన్న చోట ఇవాల్టికి ఆపుదాము. తర్వాత ఏం జరిగిందని వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.